నిజామాబాద్ లో ఓర పండుగను చాలా ఘనంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పోతురాజులు శివసత్తులు నృత్యాలతో సందడి నెలకొంది. భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ వేడుకపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ నగరంలో ఊర పండగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు అమ్మవారి గద్దెల ముందు శివశక్తులు వాళ్ళంతా ఒక పండగ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున నగరంలోని నగరం అంతా తరలి వచ్చి ఒక్క దగ్గర చేరిందా అనేటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ అంతా గుమిగూడినటువంటి పరిస్థితి. ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది అమ్మవారి పండుగ, ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి? ముందుగా ఇంద్రవాసందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు అండి. అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరము అమ్మవారిని గద్దెలపై తేవడము, సరికొత్త తీసుకోవడము, సరివేయడము, సరి నుంచి తెల్లవారుజామున అమ్మవారిని గద్దెలకు తీసుకురావడము, సరిగంపతోటి అమ్మవారిని ఊరగింపుకోవడము, శివసత్తలు మరి పోతరాల విన్యాసాలతోటి అందరిని కోరుకోవడము, ప్లస్ అమ్మవారు పాడి పంట గోదా అష్టబుధ జద్వాలు అమ్మవారు ఎరుగుదుకుంటూ అందరినీ మంచి జరపాలని కోరుకుంటూ ఉంటున్నామండి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది ఇక్కడ? దాదాపుగా నేను 15 సంవత్సరాలు చూస్తున్నానండి. చాలా ఎత్తుగా ఇంకెత్తుగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఇంకా బాగుందండి మాకు. మీరు ఇక్కడ స్పెషల్గా ఏం చేస్తారు? స్పెషల్గా అంటే ఇంకా మా బండారు ఉంటుందండి. సంవత్సరం 5 రోజులు మేము దేవుళ్ళని కట్టేయడం 5 రోజుల నుంచి మేము బండారు పూజలు అన్ని మానేసుకొని ఈ బండారుని ఈరోజు తీయడం జరుగుతుంది. ఈ బండారం కూడా గద్దెలకు ఎక్కించి ఈ బండారుని అందరికీ పంచడం జరుగుతుందండి. ఈ బండారు తీసుకుపోయి కొత్తగా పండించడానికి వరిలో కానీ వేసుకోవడం జరుగుతుందండి. పంటి పర్వలో అందరు శివసత్తులు పోతరాజుల సందడి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. చూడవచ్చు పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవార్లను దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ నగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇది చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఈ పండుగను చేస్తారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పేసి హైదరాబాద్ తరహా అమ్మవారు ఎట్లా పూజిస్తారో ఇక్కడ నిజామాబాద్లో కూడా అంత ఘనంగా అంత వైభవోపేతంగా ఈ పండుగనైతే నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలంతా ఇక్కడికి తరలి వచ్చి అమ్మవార్లని దర్శించుకున్నటువంటి పరిస్థితిని అయితే మనకి చూడవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఈ పండుగనైతే నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కురాకర్తో శ్రీకాంత్, ఐ న్యూస్.